నెంబర్ సిరీస్ సొల్యూషన్స్‌లో భాగంగా 2021 పేపర్‌కి సంబంధించినటువంటి సొల్యూషన్స్‌ని ఇప్పుడు మనం చేయబోతా ఉన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ మనం ఫస్ట్ ప్రాబ్లమ్ గనుక చూసినట్లయితే 4, 6, 12, 14, 28, 30 చూస్తేనే మనకి ఈజీగా అర్థమైపోతుంది. 4కి 6కి 2 డిఫరెన్స్ ఉంది. 12కి 14కి 2 డిఫరెన్స్ ఉంది. 28కి 30కి 2 డిఫరెన్స్ ఉంది. అలాగే 6కి వచ్చేసి 12 డబుల్ అవుతుంది. 14కి 28 డబుల్ అవుతుంది. అలాగే 30కి మనం నెక్స్ట్ ఏం చేయాలి? డబుల్ చేయాలి. ఒకసారి చూద్దాం. 4 + 2 6, 12 + 2 14, 28 + 2 30. అలాగే 6 మల్టిప్లైడ్ బై 2 12, 14ని 2తో మల్టిప్లై చేస్తే 28 అండ్ 30ని 2తో మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వచ్చేసరికి 60. సో సింపుల్ ఇది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 1, 3, 3, 6, 7, 9, 12, 21 కొంచెం పెద్ద సిరీస్ ఉంది. అంటే ఇలాంటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది జనరల్గా డ్యూయల్ సిరీస్ అవుతుంది. ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకోండి. 1, 3 అలాగే 7 ఇక్కడ బ్లాంక్లో ఏదైతే ఉందో అది, అలాగే ఇక్కడ 21. అలాగే ఇంకొక మిస్ అయినటువంటి నెంబర్స్ని 3, 6, 9, 12 ఇలా కనుక చూస్తే ఇవి 3 యొక్క మల్టిపుల్స్ లాగా ఉన్నాయి చూడండి. ఫస్ట్ది వచ్చేసి 3 × 1, 3 × 2, 3 × 3, 3 × 4. అలాగే కింద వచ్చేసరికి ఆర్డర్ కనుక చూస్తే మనం డిఫరెన్సెస్ కనుక్కుందాం. 1కి 2 యాడ్ చేస్తే 3, 3కి 4 యాడ్ చేస్తే 7. మరి ఇప్పుడు ఏం యాడ్ చేయాలి ఇక్కడ అనే దానికి మనం ఒకసారి చూద్దాం. 7 నుంచి మధ్యలో ఒక నెంబర్ ఉంది. తర్వాత 21కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి. 2కి 2 యాడ్ చేస్తే 4 వస్తుంది. 2కి 2 మల్టిప్లై చేస్తే కూడా 4 వస్తుంది. సో ఫస్ట్ వి గో విత్ ఎడిషన్. కలుపుదాము. +6 చేసి చూద్దాం. +6 కనుక చేసినట్లయితే 7 + 6 13 వస్తుంది మనకి. సో ఇప్పుడు దీనికి మనం నెక్స్ట్ ఏం చేయాలి? మన సిరీస్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటివి ఈ సిరీస్ ప్రకారం 2, 4, 6, 8 యాడ్ చేయాలి. 13 and 8. సో 21 వస్తుంది. సో దిస్ 13 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. మనం ఇవి డ్యూయల్ సిరీస్ అనుకోవచ్చు. రెండు ఒక్కొక్క రకమైన ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 2, 5, 9, 19, 37. ఇక్కడ చూస్తే మనకి దాదాపుగా ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్ డబల్కి దగ్గరగా ఉంటుంది. అది డబల్ చేసేసి యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అని అంటే 2 నుంచి 5, 2 2s are 4, 1 యాడ్ చేస్తే 5. ఇక్కడ చూసినట్లయితే 5 2s are 10, 1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 9. ఇక్కడ చూసినట్లయితే 9 2s are 18, 1 యాడ్ చేస్తే 19. సో 19 నుంచి 37 చూడండి. 19 రెళ్ళు 38, 1 సబ్ట్రాక్ట్ చేసాం, తీసేసాం, 37 వస్తుంది. సో ఇప్పుడు ఏమొస్తుందో చూడండి, ఆలోచించండి. సో ఏం చేయాలి? ఎస్ రైట్. 37ని 2తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా? ఎడిషన్ చేయాలి. సో 37 రెళ్ళు 74, 37 2s 74, దీనికి 1 యాడ్ చేస్తే 75. సో అవర్ ఆన్సర్ ఈజ్ 75. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 0, 6, 24, 60, 120, 210. సో ఇవి మీరు కనుక ఒకసారి చూస్తే క్యూబ్ నెంబర్స్కి దగ్గరగా ఉన్నాయి. ఒకసారి క్యూబ్ నెంబర్స్ ఏంటో చూద్దాం. 1 cube 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 126, 216, 7 cube 343. సో ఫస్ట్ నెంబర్ కనుక చూస్తే మనం ఇక్కడ ఇది ఎలా ఉంది? 1 cube -1 0 వస్తుంది. అంటే 1 cube -1. రెండోది 8 ఉంది కదా,
దీంట్లో ఇది 2 క్యూబ్ 8 కాబట్టి దీంట్లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 6 వస్తుంది. అంటే 2 క్యూబ్ -2. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 27 ఉంది, ఇక్కడ 24 వచ్చింది. అంటే 27 - 3 24. సో ఇప్పటికే మీకు సిరీస్ ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది. 3 క్యూబ్ -3, ఇది వచ్చేసరికి 4 క్యూబ్ -4, ఇది వచ్చేసరికి 5 క్యూబ్ -5, ఇది వచ్చేసరికి 6 క్యూబ్ -6. సో ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి అని అంటే 7 క్యూబ్ -7. అంటే 343లో నుంచి 7ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 336. సో 336 ఇస్ ద ఆన్సర్. సో మనకి దాదాపు ప్రాబ్లమ్స్లో స్క్వేర్ నెంబర్స్ మీద, క్యూబ్ నెంబర్స్ మీద, ఇలాంటి వాటి మీద సిరీస్లు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ప్రైమ్ నెంబర్స్ మీద కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 11, 13, 17, 19, 23, 25. చూస్తే డిఫరెన్సెస్ లాగే ఉంది. ఒకసారి చూద్దాం. 11కి 13కి డిఫరెన్స్. 11కి 2 యాడ్ చేస్తే 13, 13కి 4 యాడ్ చేస్తే 17, 17కి అగైన్ 2 యాడ్ చేస్తే 19, 19కి 4 యాడ్ చేస్తే 23, 23కి 2 యాడ్ చేస్తే 25. సో ఇప్పుడు చూడండి, 2, 4, 2, 4, 2. సో ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి మనం? 4 యాడ్ చేయండి. 25 and 4. The answer is 29. సో సింపుల్ ప్రాబ్లం. తర్వాత ప్రాబ్లం చూద్దాం. 4, 7, 12, 19, 28. ఇక్కడ కూడా డిఫరెన్సెస్లోకి వెళ్దాం. 4కి 7కి డిఫరెన్స్. 4కి 3 యాడ్ చేస్తే 7, 7కి 5 యాడ్ చేస్తే 12, 12కి 7 యాడ్ చేస్తే 19, 19కి 9 యాడ్ చేస్తే 28. సో ఇప్పుడు వరుస కనుక చూస్తే మనం 3, 5, 7, 9. సో ఈ ఆడ్ నెంబర్స్ వచ్చేసినాయి. సో ఎంత యాడ్ చేయాలి ఇప్పుడు? 11 యాడ్ చేయండి. 28 and 11 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 39 వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం. 6, 11, 21, 36, 56 and డాష్. సో ఇక్కడ కూడా మనం డిఫరెన్సెస్ చూద్దాం. 6కి ఎంత యాడ్ చేయాలి? 5 యాడ్ చేస్తే 11, 11కి 10 యాడ్ చేస్తే 21, 21కి 15 యాడ్ చేస్తే 36, 36కి 20 యాడ్ చేస్తే 56. సో ఈసారి ఎంత యాడ్ చేయాలో చూడండి. ఇక్కడ 5, 10, 15, 25, 5, 10, 15, 20, 25 యాడ్ చేయాలి. సో 56కి 25 యాడ్ చేయండి. 50, 20, 70 and this is 11. ఆన్సర్ ఈస్ 81. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 22, 24 ఇవి కూడా సింపుల్గానే ఉన్నాయి. సో 22కి 24కి డిఫరెన్స్. దీనికి 2 యాడ్ చేస్తే వస్తుంది. 24 నుంచి 4 యాడ్ చేస్తే 28 వస్తుంది. ఇక్కడ ఏంటో మనం చూడాలి. అలాగే ఇక్కడ ఒకేసారి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. 52 నుంచి 84 అంటే 30 and 2, 32. సో వరుసగా కనుక చూస్తే మనం ఇక్కడ 2, 4 ఈ గ్యాప్లో 6 యాడ్ చేసాం అనుకోండి. నెక్స్ట్ ఈ గ్యాప్లో 8 యాడ్ చేయాలి. ఆ తర్వాత 10 రావాలి. కానీ అలా రాలేదు ఇక్కడ. సో కాబట్టి ఇది మల్టిపుల్ చేయండి. ఇంతకుముందు మనకు ఇలాంటి ప్రాబ్లమే వచ్చింది పైన. సో 2, దీనికి ఇది డబల్. సో ఇక్కడ డబల్ తీసుకోండి. 4 2s 8 డిఫరెన్స్ తీసుకోండి. అంటే 28కి 8 యాడ్ చేసేటట్టు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డబల్ చేయండి. 16 వస్తుంది. 16ని డబల్ చేసి చూడండి 32. సో ఇక్కడ మనం డిఫరెన్సెస్ని డబల్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి అని అంటే 28కి 8 యాడ్ చేస్తే 36. బాగుంది ప్రాబ్లం. నెక్స్ట్ 0, 2, 8, 14, -34. ఇక్కడ మనం ఈ ప్రాబ్లం కనుక చూస్తే దాదాపు స్క్వేర్ నెంబర్స్కి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. ఒకసారి స్క్వేర్ నెంబర్స్ ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ 1 స్క్వేర్? 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. ఫస్ట్ 0 వచ్చింది మనకి. అంటే 1 స్క్వేర్ -1 0, 2 స్క్వేర్ -2 అంటే 4 - 2 2, 3 స్క్వేర్ -8 ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ 9 ఉంది. సో -1 8,
ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 16 ఉంది. -2 14 అంటే ఒకసారి స్క్వేర్ -1 ఇంకోసారి స్క్వేర్ -2 మళ్ళీ స్క్వేర్ -1 స్క్వేర్ -2. సో ఇక్కడ స్క్వేర్ -1 24 వస్తుంది, ఇక్కడ స్క్వేర్ -2 34 వస్తుంది. సో 34 మ్యాచ్ అయింది కదా. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమొస్తుంది అని అంటే 5 స్క్వేర్ -1 వస్తుంది. అంటే చూడండి ఇక్కడ ఎలా వస్తుంది, ఇది 1 స్క్వేర్ -1, దిస్ ఇస్ 1 స్క్వేర్ -1, దిస్ ఇస్ 2 స్క్వేర్ -2, దిస్ ఇస్ 3 స్క్వేర్ -1, దిస్ ఇస్ 4 స్క్వేర్ -2. సో ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్లో చూస్తే 5 స్క్వేర్ -1, అలాగే ఇది చూస్తే 6 స్క్వేర్ -2. 5 స్క్వేర్ -1 అంటే ఇందాక చూసాం కదా 25 -1. సో ద ఆన్సర్ ఈస్ 24. సో ఈ టెస్ట్లో అంటే ఈ ఎగ్జామ్లో 2021 ఇచ్చిన దాంట్లో ద లాస్ట్ ప్రాబ్లం 1 5 13 25 41 అండ్ సో ఆన్. ఇదే లాస్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లము ఈ ఎగ్జామ్లో ఇచ్చిన దాంట్లో. సో దీన్ని కూడా ఒకసారి చూద్దాం. we go with the differences. 1కి 4 యాడ్ చేస్తే 5, 5కి 8 యాడ్ చేస్తే 13, 13కి 12 యాడ్ చేస్తే 25. సో 25కి 16 యాడ్ చేస్తే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే కనుక మీకు 4th టేబుల్ వచ్చింది చూడండి. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16. సో ఇప్పుడు 4 5s. సో మనం ఎంత యాడ్ చేయాలి అని అంటే 20 యాడ్ చేయాలి. సో 41కి 20 యాడ్ చేస్తే అవర్ ఆన్సర్ ఈస్ 61. సో ఈ విధంగా నెంబర్ సిరీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక పేపర్ మనం సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.